క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి మరొక పరిశుద్ధ దినమును మరి దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధంగా ఆయనను ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి ఈ వర్షకాలంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ విషయమై, మీ ఆరోగ్యాల విషయమై తగిన జాగ్రత్త వహించాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, గత కొన్ని నెలలుగా మనము నిర్గమకాండం యొక్క ధ్యానాలు చేస్తూ వస్తూ ఉంటున్నాం. మరి పోయిన జూన్ మాసంలో ఆఖరి ఆదివారం నాడు 7వ అధ్యాయము నిర్గమకాండం 7వ అధ్యాయం నుండి 12 అధ్యాయాల వరకు ఉన్నటువంటి భాగములో నుండి తెగులు కాలంలో మనం క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలి అన్న సత్యాలు నేర్చుకున్నాం. మీ అందరికి బహుశా జ్ఞాపకం ఉండింటది కదా. దేవుడు ఆ 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపుతూ ఉన్నప్పుడు, నేను ఫలానా తెగులును మీ మీదకి పంపిస్తున్నాను అని కూడా దేవుడు సెలవిచ్చాడు, చెప్పాడు. తర్వాత ఆ తెగుళ్ళ చేత ఆ ఐగుప్తు దేశ ప్రజలు, రాజైన ఫరో, ఆ రాజ్య నివాసులు కూడా ఎంతో బాధపడ్డారు, ఎంతగానో నష్టపోయారు. కానీ వాళ్ళు ఆ తెగుళ్ళు చూసి కూడా దేవుని వైపు తిరగలేదు, దేవునికి లోబడలేదు, దేవుని మాట ప్రకారంగా వారు చేయలేకపోయారు. కానీ క్షేమముగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుని ప్రజలుగా ఉన్నవారు మాత్రమే క్షేమముగా ఉండగలిగారు. మనం చూసాము ఆ నిర్గమకాండము 8వ అధ్యాయము 20 నుండి 24 వరకు భాగంలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, భయంకరమైన ఈగల గుంపులను దేవుడు ఐగుప్తు దేశం మీద పంపినప్పుడు దేవుడు తన ప్రజలను మినహాయించాడు. తన ప్రజలోని ఎవరైతే పేరు పెట్టబడ్డారో, ఏ ప్రజలనైతే దేవుడు ప్రేమించాడో, ఆ ప్రజల జీవితాల్లో, ఆ ప్రజల గృహాల్లో, ఆ ప్రజల నివాసాల్లో ఈగల గుంపులు రాకుండా దేవుడు వారిని కాపాడినాడు, వారికి కాలక్షేమాన్ని దయచేసినాడు. దేవుని ప్రజలున్న స్థలము తప్ప మిగతా అన్ని స్థలాల్లో ఆ రాజ్యమంతా కూడా ఈగల గుంపులతో నిండిపోయింది కదా. రాజభవనములో ఈగల గుంపులే, రోడ్ల మీద ఈగల గుంపులే, సామాన్యుల గృహాల్లో కూడా ఈగల గుంపులే, అన్నం తినేటప్పుడు ఈగల గుంపులే, పడుకున్న ఈగల గుంపులే. అనగా ఈగల మోత భరించలేకపోయారు. రాజైన ఫరో బాధపడి మోషే అహరోను పిలిచి, తప్పైపోయింది, ఈగల గుంపులు వెళ్ళిపోయేటట్టుగా నా కోసం ప్రార్థన చేయండి అంటే మోషే ప్రార్థన చేస్తాడు, దేవుడు ఈగల గుంపులను తీసేస్తాడు. తర్వాత మళ్ళీ ఫరో తన హృదయాన్ని కఠిన చేసుకుంటాడు, నేను ప్రజలను పంపను అంటాడు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే వడగళ్లను పంపిస్తాడు. ఆ వడగళ్ల కాలంలో కూడా దేవుని ప్రజలు క్షేమముగా ఉండగలిగినారు. కారణం ఏంటంటే, దేవుని మాటకు లోబడి ఎవరైతే ఆ మాటకు విధేయత చూపినారో వాళ్ళందరూ కూడా క్షేమముగా ఉన్నారు. అంటే తెగుళ్ళ కాలంలో మనం క్షేమముగా ఉండాలి అంటే దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న మాటలకు మనము లోబడి జీవించాలి. అప్పుడే తెగుళ్ళ కాలంలో మనం క్షేమంగా ఉంటాం. ఈ లోకం మీద కూడా రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి కదా. కరోనా అంటున్నారు, మొన్న కూడా పోయిన వారంలో జికా వైరస్ కూడా వచ్చేసింది అన్నారు. ఇంకా రకరకాల వైరస్లు వస్తాయేమో నాకు తెలియదు. కానీ ఎలాంటి తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా తెగుళ్ళు వస్తున్న ఆ కాలంలో మనము క్షేమముగా ఉండాలి అంటే 2 విషయాలు ఏంటి? దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. రెండవ సూత్రం ఏంటంటే, దేవుడు ఎలా చేయమన్నాడో, ఎప్పుడు చేయమన్నాడో, ఏం చేయమన్నాడో అలా ఆ మాటలకు లోబడి జీవించడం నేర్చుకుంటే తెగుళ్ళ కాలంలో దేవుడు మనం క్షేమముగా ఉంచుతాడు. ఇది పోయినసారి పాఠం. ఈ రోజున మనం నిర్గమకాండము 10వ అధ్యాయములో నుండి మరి 2 సత్యాలు నేర్చుకోబోతున్నాం. నేను ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుండి 23 వరకు గల భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడైన యెహోవా మరి ఆ యొక్క ఈగల గుంపులకు భయపడని, అదేవిధంగా వడగళ్లకు కూడా లోబడని ఆ రాజైన ఫరో జీవితాన్ని, లేకపోతే ఆ దేశ నివాసులకు బుద్ధి చెప్పడానికి, తన శక్తి ఏమిటో వారు గ్రహించడానికి మరొక తెగులును పంపడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మనం చెప్పినటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి తెగులు ఏంటంటే చిమ్మ చీకటి. ఈ తెగులు ఏ తెగులు? చిమ్మ చీకటి. అక్కడ గాఢాంధకారము అన్న మాట వ్రాయబడి ఉంది. ఏ అంధకారము? గాఢాంధకారం. చీకటి కాదు, చిమ్మ చీకటి. భయంకరమైన చీకటి ఐగుప్తు దేశమంతా కూడా 3 దినాలు
అలుముకున్నట్టుగా ఆ వచనాల్లో మనం చదువుతాం. చీకటి ఏంటి? దేవుడు పంపిస్తాడు ఆ చీకటిని కూడా. అవును, చీకటిని కూడా దేవుడే పంపిస్తాడు. రాత్రి పగలు చేసేది ఎవరు? దేవుడే చేశాడు. సృష్టిని చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఆ జీవరాశులను సృజించింది ఎవరు? దేవుడే చేశాడు. అనగా ఈ సృష్టి యావత్తును దేవుడు నిర్మించాడు, సృజించాడు గనుక ఈ సృష్టి అంతా కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడుతుంది. అయితే ఈ తెగులు, ఈ చిమ్మ చీకటి తెగులులో కూడా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఒక సత్యము దాగి ఉంది. ఏంటి ఆ యొక్క సత్యము? దయచేసి 10వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం, లేదా 21 నుండి చదవండి. చాలమ్మా. ఈ భాగంలో మనం చూస్తున్నాం ఏంటంటే 3 రోజులు ఐగుప్తు దేశం అంతటా కూడా భయంకరమైన చీకటి అలుముకుంది. ఎంత చీకటి అలుముకుందంటే కూసున్న కానే ఉన్నాడు, ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. అదేవిధంగా ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉన్నారు, ఎక్కడ పడుకున్నారో అక్కడే పడుకున్నారు. అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు, గప్పు చూపు అన్నట్టుగా. అక్కడ 3 రోజులు వారు ఏ పనులు చేసుకోలేకపోయారు, ఏ కార్యాలు చేసుకోలేకపోయారు. ఆ భయంకరమైన చీకటి ఒకరినొకడు కనుగొనలేదు. తర్వాత కూర్చున్న చోటు నుండి ఎవరు కూడా లేవలేదు అని మనం చూస్తా ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 23వ వచనంలో 2వ భాగంలో ఉంది, అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను అని మనం చూస్తా ఉన్నాం. ఏ ప్రాంతములో అయితే దేవుని ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు, ఏ గేషేను అనేటువంటి ప్రాంతంలో దేవుని ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు, వారికి మాత్రమే వెలుగుందట. మిగతా ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైందట? చిమ్మ చీకటి అలుముకుపోయిందట. నేను చాలాసార్లు మీకు చెప్తాను కదా, అమెరికా దేశంలో కరెంటు పోతే వాళ్ళ ఇంట్లో ఫ్యూజులు కానీ స్విచ్లు కానీ అన్ని చెక్ చేసుకుంటారంట, కరెంట్ ఎందుకు పోయింది అని. ఇక మన ఇండియా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే పక్కింట్లో వాళ్ళు ఎందుకు లేదో చూడు ముందు అని అడుగుతారంట. మన ఇంట్లో కరెంట్ ఎందుకు పోయింది అని చూడరంట, పక్కింట్లో ఉందో లేదో చూడు. వాళ్ళకుంటే వీడికి నిద్ర రాదు, వాడు కూడా లేదనుకో వీడు హాయిగా పడుకుంటాడు. అంటే ఈ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒక భాగమంతా, పెద్ద భాగమంతా కూడా చీకటి అలుముకుంది. దేవుని ప్రజలు ఉన్న కాడ మాత్రమే వెలుగు ఉన్నట్టుగా చూస్తున్నారు. ఎలా సాధ్యమైంది? దేవుడు ఎలా ఈ కార్యాన్ని జరిగించాడు? ఎందుకు వారు వెలుగులో ఉన్నారు? ఎందుకు ఐగుప్తు దేశస్తులందరూ కూడా చీకటిలో ఉన్నారు? ఈ తెగులు పాలు అవడానికి గల కారణాలు ఏంటి? దేవుని ప్రజల తెగులు ద్వారా బాధపడకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో 2 మాత్రమే ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో వారి నివాసాల్లో వెలుగుండడానికి గల కారణం ఏంటంటే, వారు తమ జీవితంలో దేవునిని కలిగి ఉన్నారు కనుక వారి నివాసాల్లో ఏమున్నది? వెలుగున్నది. దేవుని కలిగి లేరు, దేవుని మాటకు లోబడని వాళ్ళు, దేవుని మాటను నమ్మని వాళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నారు. ఎవరైతే దేవుని ప్రజలుగా బ్రతుకుతున్నారు, ఎవరైతే దేవుని ద్వారా ఎన్నిక చేయబడినారు, ఏ స్థలములో అయితే దేవుడు వారిని నివాసం ఉండమన్నాడో అక్కడ ఉన్న ప్రజలకు మాత్రమే వెలుగు కలిగినట్టుగా మనం చూస్తాం. అంటే వారు దేవుణ్ణి కలిగి ఉండడానికి వెలుగునకు ఏమి సంబంధం అన్న ప్రశ్న వేసుకుంటే, వారు కలిగి ఉన్న దేవుడు తన మాట చేత వెలుగును సృజించిన దేవుడు కదా. ఆదికాండం 1:3 మనం చూస్తాం, వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? వెలుగు కలిగింది అని మనం చూస్తాం. మాట ద్వారా వెలుగును కలిగించిన దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు కనుక వారు తమ నివాసాలలో దేవుని వెలుగును కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మాటతో వెలుగును చేసిన వాడు అదే మాటతో భయంకరమైన చీకటిలో సైతం వారికి వెలుగును కలిగించలేడా? వెలుగునివ్వలేడా?
తప్పకుండా వెలుగునివ్వగలుగుతాడు. ఎందుకంటే మాటతోనే సమస్తాన్ని చేసిన దేవుడు, మాటతోనే అన్ని సృజించిన దేవుడు. చీకటిలో బాధపడుతున్న ప్రజలకు వైపు ఉండగా తన ప్రజలకు మాత్రం దేవుడు వారికి వెలుగుగా ఉన్నట్టుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అన్న మాట మనం అక్కడ చదువుతాం. అసలు వెలుగే దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక ఆ చిమ్మ చీకటితో 3 దినాలు ఆ దేశ నివాసులందరూ బాధపడుతూ ఉన్నా, వాళ్ళ కొరకు వారు ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయినా దేవుని ప్రజలు మాత్రం వెలుగై ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక వారు తమ నివాసాల్లో వెలుగును కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు వారితో ఉన్నప్పుడు, వెలుగై ఉన్న దేవుడు వారిలో ఉన్నప్పుడు చీకటి ఉండడానికి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు కదా. అవును, ఇప్పుడు మేము లైట్స్ వేసుకున్నాం, లైట్స్ ఆఫ్ చేస్తే చీకటి వచ్చేస్తుంది. లైట్ స్విచ్ ఆన్ చేస్తే ఆ చీకటి ఎటుపోతుందో ఎవరికి తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కానీ వెలుగై ఉన్న దేవుడు వారితో ఉన్నప్పుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు వారిలో ఉన్నప్పుడు చీకటి ఉండడానికి ఆస్కారమే లేదు. దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని మనం కలిగినప్పుడు మన జీవితాల్లో కూడా, మన మనస్సుల్లో కూడా, మన తలంపుల్లో కూడా, మన హృదయాల్లో కూడా, మన యొక్క కంటి చూపులో, మన యొక్క మాటల్లో, మన జీవితాల్లో కూడా ఒక దైవ సంబంధమైన వెలుగును మనం కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే లోకమునకు మీరు వెలుగై ఉన్నారని చెప్పిన దేవుడు, అంటే మనల్ని వెలిగించిన దేవుడు, వెలుగుతో నింపిన దేవుడు. ఆ వెలుగు మనది కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వెలుగు, అది దేవుని వెలుగు. అవును, వారి నివాసాల్లో వెలుగు కలిగి ఉండడానికి గల మొదటి కారణం ఏంటంటే వెలుగై ఉన్న దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు. వారితో ఆ వెలుగైన దేవుడు ఉన్నాడు గనక వారు తమ నివాసాల్లో వెలుగు కలిగి ఉన్నారు. నేను ఒక మాట అంటున్నాను, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వెలుగు కలిగి ఉన్నావా? నీ జీవితంలో, నీ నివాసములో, నీ బ్రతుకులో, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ జీవిత నడవడిలో వెలుగు కలిగి ఉండాలి. దైవ సంబంధమైన వెలుగు ఉండాలి అంటే వెలుగైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. వెలుగైన దేవుడు మన దేవుడుగా ఉండాలి. ఆ వెలుగైన దేవుడు మనతో ఉండగలిగితే మన జీవిత కాలం అంతా కూడా వెలుగు కలిగి ఉంటాం. నేను నిన్న ఒక బాబుతో మాట్లాడుతున్నాను, కరెంట్ పోయింది సాయంత్రం. మా ఇంట్లో ఒక రీఛార్జ్ బల్బ్ ఉంది, కరెంట్ ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది, కరెంట్ పోగానే వెలుగుతుంది. మహా అంటే అరగంట కాలుతున్న తర్వాత అది కూడా ఆగిపోతుంది. నేను ఒక ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశాను, ఎప్పుడు వస్తుంది నాన్న కరెంట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే, అంకుల్ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం అయిందో తెలియదు కానీ ఇప్పుడప్పుడే రాకపోవచ్చు అన్నాడు. మరి మీ ఇంట్లో ఎట్లా ఇన్వర్టర్ ఉందా అంటే, లేదు అంకుల్ మా ఇంట్లో ఒక 4-5 ఛార్జింగ్ బల్బులు ఉన్నాయి అన్నాడు. ఏంటట? ఒక 4-5 ఛార్జింగ్ బల్బులు ఉన్నాయట. హాల్లో ఒక 2, ఈ బెడ్రూమ్లో ఒకటి, ఆ బెడ్రూమ్లో ఒకటి, కిచెన్లో ఒకటి. 5-6 గంటలు రాకపోయిన వాళ్ళకి ఏం బాధలేదు. ఈ బల్బు ఆయన, ఆ బల్బు ఆయన ఇంకో బల్బు వేసుకుంటారు. కానీ ఈ దేవుడు పంపే చీకటి, దేవుడు కలిగించే చీకటి, లేదా గాఢాంధకారంలో ఏ ఛార్జింగ్ లైట్ మనకు వస్తుంది? ఏ ఛార్జింగ్ లైట్ ఉంటే మనము వెలుగు కలిగి ఉంటాం? ఎంతసేపు కలిగి ఉండగలుగుతాం? గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినాలు గాఢాంధకారం అలుముకున్నది, కానీ దేవుని ప్రజలు నివాసం ఉన్న స్థలాల్లో మాత్రం వెలుగు ఉండిపోయింది. కారణం ఒకే ఒక కారణం ఏంటంటే వెలుగైన దేవుని వారు కలిగి ఉన్నారు. వెలుగైన దేవుని ద్వారా వాళ్ళు ప్రేమించబడ్డారు. వెలుగైన దేవుని తమ హృదయాల్లో కలిగి ఉన్నారు కనుక వాళ్ళ వెలుగును వారి నివాసాల్లో కలిగి ఉండగలిగినట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నారు. అసలు వెలుగును అనుగ్రహించేది ఎవరో తెలుసా? 118వ కీర్తన 27వ వచనం చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను మనం చదువుదాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. గమనించారా? ఆ వెలుగైన దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు కనుకనే మనం వెలుగును కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉండరో, ఎవరి జీవితంలో దేవుడు ఉండడో వారు ఇంకా చీకట్లో ఉన్నారు.
చిమ్మ చీకటిలో ఉన్నారు, గాఢాంధకారంలో ఉన్నారు, పాపాంధకారంలో ఉన్నారు, ఒకరికొకరు కనుగొనలేని స్థితిలో ఉన్నారు, దేన్ని నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నారు, కూర్చున్న చోటనే ఉండిపోయేవారుగా ఉన్నారు. వెలుగులో ఉంటే నడవగలుగుతాం, వెలుగుంటే కూర్చోగలుగుతాం, వెలుగుంటే పని చేసుకోగలుగుతాం, వెలుగుంటే ఒకరినొకరు గుర్తించగలుగుతాం, వెలుగులో ఉంటే ఇంకా ఏదైనా మన జీవితాల్లో చేసుకోగలుగుతాం. కానీ వెలుగే లేదనుకోండి, నీవు కూర్చున్న కాడే ఉండిపోవాలి. వేరొకరిని నువ్వు కనుగొనలేవు, నీ జీవితం ఎక్కడో నువ్వు తెలుసుకొనలేవు. నీ జీవితము ఆ గాఢాంధకారమయములో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కీర్తనకాడు ఇంకో దగ్గర అంటాడు, 18వ కీర్తన 20వ వచనంలో, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు కనుక ఆ రాజ్యములో తన ప్రజలు ఉన్న నివాసాల్లో మాత్రమే ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా చేశాడు. మిగతా ప్రాంతం అంతా కూడా ఎలా అయిపోయింది? చీకటితో అలముకుపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవిత కాలం అంతా కూడా మీ నివాసాల్లో, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో దేవుడు వెలుగును మీరు కలిగి ఉండాలంటే, మీకున్న చీకటిని దేవుడు వెలుగుగా మార్చాలంటే, వెలుగై ఉన్న దేవుడు మీలో ఉండాలి, వెలుగై ఉన్న దేవుడు మనతో ఉండాలి. అప్పుడే మనలో ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా మార్చగలుగుతాడు. అవును, ఈ దినానికి సమయాన దేవుని ప్రజలు ఎంత భాగ్యవంతులు. వెలుగై ఉన్న దేవుణ్ణి వారు తమతో కలిగి ఉన్నారు, వెలుగై ఉన్న దేవుణ్ణి తమలో కలిగి ఉన్నారు కనుక దేశమంతా చీకటి ఉంది, కానీ వీళ్ళకు మాత్రం వెలుగు ఉంది. ఎంత హాయిగా ఉండొచ్చు వాళ్ళు, ఎంత సంతోషంగా ఉండి ఉంటారు, ఎంత చక్కగా ఉండి ఉంటారు. టైంకు తింటున్నారు, టైం పడుకుంటున్నారు, టైం పనులు చేసుకుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడు వాళ్ళలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ దినానికి సమయాన దేవుని ప్రజల నివాసములలో వెలుగుండెను. ఈ రోజున నీ నివాసములో, నీ హృదయంలో, నీ జీవితంలో వెలుగుందా? వెలుగైన దేవుడు ఉన్నాడా? నీ చీకటిని వెలుగుగా మార్చగలిగాడా? ఒకవేళ ఇంకా నీవు ఆ చీకటిలో ఉంటే, ఇప్పుడైనా ఈ క్షణమైన వెలుగైన దేవుని కలిగి ఉండడానికి ఆ దేవుని దగ్గరికి రావాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, వారి నివాసాల్లో వెలుగు ఉండడానికి గల కారణం, మొదటిగా చూసాము, వారు వెలుగై ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నారు, వారి నివాసాల్లో వెలుగు ఉంది. రెండవదిగా, దేవుని మాటలను వాళ్ళు తమ హృదయాల్లో కలిగి ఉన్నారు. ఏ మాటలు? దేవుని మాటలు. బహుశా మోషే ఈ చీమ చీకటి రావడానికి లేదా చీమ చీకటి రప్పించడానికి ముందుగా తన ప్రజలందరూ కూడా చెప్పి ఉంటాడు, ఇదిగో దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, 3 రోజులు చీకటి రాబోతూ ఉంది, భయంకరమైన చిమ్మ చీకటి కమ్మబోతూ ఉంది. ఇదిగో ఆ 3 రోజులు మనం బాగుండాలి, వెలుగులో ఉండాలి, వెలుగులో జీవించాలి అంటే మీరు జాగ్రత్త పడాలి అని బహుశా ప్రజలందరినీ కూడా హెచ్చరించి ఉండొచ్చు. ఆ దేవుని సేవకుల ద్వారా చెప్పబడిన ఆ దేవుని వర్తమానాన్ని, ఆ దేవుని మాటలను లేదా దేవుని వాక్యమును వారు తమ హృదయాల్లో భద్రపరుచుకోగలిగారు గనక వారి నివాసములలో వెలుగును కలిగి ఉండగలిగారు. అవును, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏ మాటలు ఉంటాయి? దేవుని మాటలే ఉంటాయి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక ఇంట్లో యేసయ్య ఉన్నాడట. ఆ ఇంట్లో ఉన్న యేసయ్య ఏం చేస్తున్నాడట? ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. చాలమ్మా, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు. రెండవగా చూస్తున్నాము, ఆ ఇంట్లో ఏ మాటలు ఉన్నాయి? దేవుని మాటలు ఉన్నాయి. దేవుని వాక్యం బోధించబడుతూ ఉంది, దేవుని వాక్యం చదవబడుతూ ఉంది, దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, వెలుగై ఉన్న దేవుడు ఎవరితో ఉంటాడో, వెలుగైన దేవుడు ఎవరిలో ఉంటాడో వారు వెలుగు కలిగి ఉంటారు మొదటిగా. రెండవదిగా, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యమును చదివేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యమును వినేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉంటారో, ధ్యానించేవారుగా ఉంటారో, వారు తమ జీవితాల్లో ఏం కలిగి ఉంటారు? వెలుగును కలిగి ఉంటారు. అవును, దేవుడున్న చోట, దేవుని వాక్యం ఉన్న చోట
దేవుని మాటలు ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదని మనం గ్రహించాలి. కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. ఆ మాటను ఈ సందర్భంగా చదువుదాం రండి. 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. చాలు. దేవుని వాక్యములు వెల్లడి అగుటతోడనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఆదివారం నాడు బైబిల్ అన్ని మనం తెరిచి పెట్టుకున్నాం మన ముందు. మళ్ళీ ఆదివారం దాకా ఎట్లుంటాయి? తెరిచుంటాయి, మూసుంటాయి? మూసే ఉంటాయి మామూలుగా అయితే. ఆదివారం ఎంత వెలుగు ఉంటుందో 6 దినాలు అంత వెలుగు ఉంటుంది మనకు జీవితాలు. కానీ నేను అంటున్నాను, ఎప్పుడైతే దేవుని వాక్యములు వెల్లడవుతూ ఉంటాయో, ఎన్ని రోజులైతే వెల్లడవుతూ ఉంటాయో, ఎన్ని రోజులైతే చదవబడుతూ ఉంటాయో, ఎన్ని రోజులైతే వినబడుతూ ఉంటాయో, ఎన్ని రోజులైతే ప్రకటించబడుతూ ఉంటాయో, ఎన్ని రోజులైతే మన హృదయాల్లో ఆ దేవుని మాటలను కలిగి ఉంటామో, అన్ని రోజులు దేవుని వెలుగు కలుగుతూ ఉంటుంది, కలిగి ఉంటాము. కరెంటు పోయినప్పుడే మనకు ఛార్జింగ్ లైట్ జ్ఞాపకం వస్తుంది. కరెంటు ఉన్నప్పుడు ఛార్జింగ్ చేయాలన్న ఆలోచన మనకు రాదు కదా. నిన్న కూడా మా ఇంట్లో కరెంట్ లేదు, మా చిన్నోడు వచ్చి బోర్ వేసారు ఇవ్వాలంటే వేయలేదు అన్నాడు. ఒకవేళ పుడుకున్న నీళ్ళు అయిపోయిన ఒక ట్యాంకులో తెల్లారదాకా కరెంట్ వచ్చేదాకా గోలు గోక్కోవాల్సిందే. వేరే సదుపాయం లేదు, మరి నల్లాలు లేవు, అదొకటే ఆధారం కదా. ఊళ్ళో అయితే 7 నెలలకైనా పోయి పట్టుకోవచ్చు, కానీ అట్లా సదుపాయం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీ జీవితంలో, నీ నివాసంలో, నీ బ్రతుకులో నువ్వు వెలుగు కలిగి ఉండాలంటే దేవుడు ఉంటే సరిపోదు. కానీ నీ జీవితంలో దేవుని వాక్యములు వెల్లడి అవుతూ ఉండాలి. దేవుని వాక్యములు చదవబడుతూ ఉండాలి. దేవుని వాక్యము ధ్యానించబడుతూ ఉండాలి. దేవుని వాక్యము నేర్చుకోబడుతూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో, మన నివాసాల్లో వెలుగును కలిగి ఉండగలుగుతాము. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? అదే 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. అనగా దేవుని వాక్యము మనకు వెలుగునిచ్చేది, వెలుగును కలిగించేది, మనల్ని వెలుగుమయముగా చేసేది దేవుడు, దేవుని వాక్యము. చాలా మంది దేవుని నమ్ముకున్నాం ఇక సార్, దేవుని గుడికి పోతున్నాం సార్, ఏదో వచ్చిన పాటలు పాడుతున్నాను సార్, మనం చదవకపోతే ఏంటి, వినకపోతే ఏంటి కదా, నిర్లక్ష్యం. దేవుడు ఉన్నాడు కనుక వారు వెలుగు కలిగి ఉన్నారు వారి నివాసాల్లో. దేవుని మాటలు తమ హృదయాల్లో భద్రపరుచుకున్నారు కనుక వారి నివాసాల్లో వెలుగు కలిగి ఉన్నారు. ఇంకో మాట చదువుదామా? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని చదువుదాము. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఆ దేవుని వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎవరికి మేలు? మేలు ఎలా కలుగుతుంది? చీకటి చోటున వెలుగిచ్చే దీపముగా ఉన్న వాక్యము యందు మనం లక్ష్యం ఉంచితే మనకు మేలు. మనం ఎవరు లక్ష్యం ఉంచుతాం? వాక్యం చెప్పే అయ్యగారు ఎందు లక్ష్యం ఉంచుతాం, మన పక్కన వాళ్ళ ఎందు లక్ష్యం ఉంచుతాం. కానీ చీకటి చోటున వెలుగిచ్చే దీపముగా ఉన్న వాక్యమునందు లక్ష్యము ఉంచలేము, చాలాసార్లు ఉంచము. కానీ నీలో చీకటి అలముకోకుండా, నీ జీవితం చీకటి మయమయం కాకుండా ఉండాలి అంటే నువ్వు వెలుగిచ్చే దీపమై ఉన్న వాక్యం యందు మనం ఏం కలిగి ఉండాలి? లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి, ఆ వాక్యాన్ని కలిగి ఉండాలి. ఇంకో దగ్గర అంటాడు, ఈ లోకము యందు జీవవాక్యము మీరు చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నారట. దేవుని వాక్యం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు జ్యోతులలాగా ఉంటారు, వెలుగుతో నింపబడిన వారుగా ఉంటారు. దేవుని వాక్యం లేకపోతే వెలుగు లేదు, వెలుగు ఉండదు.
చీకటి అలముకుంటుంది అనగా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ధ్యానంలో, నీ మనస్సుల్లో ఎంతకాలమైతే ఈ యొక్క వెలిగించే దీపమైన వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటావో అంతకాలం నీ జీవితంలోకి కానీ, నీ జీవితం దగ్గరికి కానీ చీకటి అసలు రానే రాదు. వెలుగుల దగ్గరికి చీకటి వస్తుందా? రాగలుగుతుందా? రాదు. వెలుగుల దగ్గరికి చీకటి రావడానికి భయపడుతుంది. వెలుగుల దగ్గరికి చీకటి రావడానికి జగ్గుతుంది. కానీ ఈనాడు క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా చాలా మట్టుకు ఇంకా ఎక్కడొక్కడో చీకటి ఉంటామంటది. గాఢాంధకారం లేకపోయినా, చిమ్మ చీకటి లేకపోయినా, కారు మబ్బులు కాస్త కొద్దిగా మబ్బులు చీకటి ఉంటుంది కొంత. ఎందుకో తెలుసా? ఇంకా ఆ స్థలంలో దీపము లేదన్నమాట, వెలిగించే ఆ వాక్యము లేదన్నమాట. అందుకే ఆయా చోట్ల, ఆయా స్థలాల్లో, ఆయా కార్యాల్లో ఇంకా అంతో ఇంతో కొంత చీకటిని మనం ఇంకా కలిగి ఉంటూ ఉన్నాము. కానీ వాక్యం చెబుతుంది, చీకటి గల చోటున వెలిగించే దీపముగా దేవుని వాక్యం ఉన్నది. ఆ వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు అన్న మాట మనం చూస్తున్నాం. ఈ మాటల ప్రకారం దేవుని వాక్యం ఉన్న చోట వెలుగు ఉంటుంది. ఆనాడు దేవుని ప్రజలు వెలుగై ఉన్నటువంటి దేవుని మాటలను, దేవుని వాక్యమును తమ హృదయాల్లో భద్రపరుచుకున్నారు గనుక వారి నివాసాల్లో వారు వెలుగును కలిగి ఉండగలిగారు. ఈనాడు మన జీవితాల్లో దేవుడు ఉన్నాడు, సంతోషం. దేవుని కలిగి ఉన్నాం, సంతోషం. విశ్వాసం కలిగి ఉన్నాం, దేవుడు బిడ్డగా ఉన్నానని విశ్వాసం, మనకు సంతోషం. కానీ నీ జీవితంలో చీకటి కమ్ముకోవద్దు అంటే దేవుని వాక్యము నీలో ఎలా ఉండాలి? వెలుగిచ్చే దీపముగా ఉండాలి అన్న మాటను మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు, అనగా దేవుని నమ్మని వాళ్ళు కూడా చీకటిలో జీవిస్తున్నారు. చీకటిలో ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్న రెండు సత్యాల ప్రకారం చీకటిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు లేడు అంటే దేవుడు లేని జీవితంలో ఉన్నారు కదా, దేవుడు లేని జీవితంలో ఉన్నారు. రెండవదిగా దేవుని మాటలు, దేవుని వాక్యము లేని జీవితంలో ఉన్నారు గనక ఇంకా చాలా మంది చీకటిలో బ్రతుకుతున్నారు, చీకటిలో ఉంటున్నారు. చీకటిలో ఉన్నారు కనుక ఒకరినొకరు కనుగొనడం లేదు. కూర్చున్న చోట నుండి లేవలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వెళితే ఏ గుంతలో పడతాము, ఎవరిని ఢీకొట్టి పడిపోతాము, ఏ యాక్సిడెంట్లు అవుతాయో మనకు తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది కార్లు, జీపులు, మోటార్ సైకిల్ వేసుకుపోతా ఉంటారు చీకట్లో. వాడికి హెడ్ లైటే ఉండదు, హెడ్ లైట్ కూడా ఉండదు. ఏం వేసుకొని పోతారు? అవి ఏమంటారు, పక్కన ఉంటాయి కదా, ఇండికేటర్ చేసుకొని పోతారు, కుయ్యి అంటే పోతా. ఇక ఎదురుకొచ్చినోడు చూసుకొని పోవాలా, ఇక లైట్ లేవు, మనమే జాగ్రత్త పోవాలా. ఎంత భయంకరం కదా. తప్పిదారి కలిగింది అనుకో, వాడు బాగానే ఉంటాడు కానీ మనం పోతాం. పట్టపగలే యాక్సిడెంట్లు అయితే, రాత్రిపూట ఇంకెట్లా చీకట్లో కావా, భయంకరంగా అయితే. మొన్న మేము వెళ్తా ఉన్నాము ఈ కళ్ళు గుడిసె దగ్గర. ఆ కళ్ళు గుడిసె దగ్గర చూస్తున్నాడు పోరడు. ఎంత వయసు ఉంటుంది శ్రావణ్? మా అంటే 16 ఉంటాయి, 15 ఉంటాయి, 14-15 ఉంటుండొచ్చు. వాడు స్పీడ్గా వస్తున్నాడు, టర్నింగ్ చేసుకొని కళ్ళు గుడిసెలు చూసుకుంటూ వస్తున్నాడు. మళ్ళా మా కారు తగ్గుతుండే శ్రావణంలో కారుకి. అప్పుడే ప్రార్థన చేసుకుని బయలుదేరినాం మేము. మళ్ళా దేవానికి వందనాలు నాయనా అనుకున్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చీకటిలో ఉన్నావు అంటే దేవుడు లేని జీవితంలో ఉన్నావు. చీకటిలో ఉంటున్నావు అంటే దేవుని వాక్యము లేని జీవితంలో ఉంటున్నావు. దేవుడున్న చోట, దేవుని వాక్యం ఉన్న చోట చీకటి ఉండడం అసలు అవకాశమే లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే చీకటి దేనికి సాదృశ్యం? బైబిల్ పరంగా పాప జీవితానికి సాదృశ్యం, పాపానికి సూచన చీకటి. చీకట్లో ఉన్నావు అంటే దేవుడు లేని జీవితంలో ఉన్నావు. చీకట్లో ఉన్నావు అంటే దేవుని వాక్యము లేని జీవితంలో ఉన్నావు. చీకట్లో ఉన్నావు అంటే ఇంకో అర్థం ఏంటంటే పాపములో ఉన్నావు. వెలుగులో ఉన్నావా నువ్వు? వెలుగును కలిగి ఉన్నావా నీవు? వెలుగుతో ఉన్నావా నీవు? ఒకవేళ వెలుగుతూ లేవు, వెలుగులో లేవు, వెలుగును కలిగి లేవు అంటే ఇక మనలో ఉన్నదంతా ఏంటి అంటే చీకటే. చీకటి తప్ప ఇంకేమీ లేదని అర్థం చేసుకోవాలి. వాస్తవంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ
తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు అనే మాట రాయబడి ఉంది. ఏంటంటే అక్కడ వెలుగు లోకములోనికి వచ్చిందట గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. రాత్రి పడుకుంటాం అందరం కదా. కొంతమంది లైట్ వేసుకొని పడుకుంటారు, చీకటి పడుకుంటే వాళ్ళకి నిద్ర రాదు కొంతమంది. కానీ మరికొంతమంది ఉంటారు లైట్ ఆఫ్ చేయకపోతే వాళ్ళకి నిద్ర రాదు, లైట్ బంద్ చేస్తేనే నిద్ర వస్తుంది వాళ్ళకి. సపోజ్ లైట్ బంద్ చేసి ఒక ఆయన పడుకున్నాడు అనుకుందాం, మంచి నిద్రలోకి పోయాడు అనుకుందాం. ఎవరో ఒకరికి లైట్ వేసారనుకో, ఏం చేస్తారు? అరే లైట్ బంద్ చేయి కదా, కళ్ళకు చేయి అడ్డం పెట్టుకొని ఎందుకు వేసాం మమ్మీ బంద్ చేయి లైట్ అంటే ఇంకా ఇంకా పడుకోవాలి అనుకున్నవాడు, ఇంకా చీకటిలో ఉండాలి అనుకున్నవాడు, ఇంకా చీకటిలోనే గడపాలి అనుకున్నవాడు, ఇంకా సోమర్థనంలో ఉండాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ వెలుగును చూడలేడు, వెలుగును భరించలేడు, వెలుగును ఆస్వాదించలేడు, వెలుగు ఉండాలని కోరుకోడు. కారణం ఏంటంటే ఇంకా 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 ఆ స్థాయిలోనే ఉండాలనుకుంటాడు. అదే రీతిగా మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించలేకపోతున్నారు, వెలుగును కలిగి ఉండలేకపోతున్నారు, వెలుగులో ఉండలేకపోతున్నారు, వెలుగులోకి రాకుండా ఉంటున్నారు. కారణం ఏంటంటే తమ క్రియలు చెడ్డవైనందున. 20వ వచనం చదివితే ఇంకా అర్థమైంది మనకు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునంతకు రానే రాడు. ఇంకో ఉదాహరణ ఇస్తా. వర్షాలు పడుతున్నాయి, చీకటి అటు పోతా ఉంటాం. ఒక్కొక్కసారి చీకటి అటు పోతూ జారి బురదగుడ్డలో పడ్డామనుకో, ఇంట్లోకి మామూలుగా చేతులు ఊపుకుంటూ వస్తారా? లేదా రోడ్డు మీద నడవగలుగుతారా? మామూలుగా నడిచినట్టుగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతే మంది చూసిన ఏమంటారు? ఆడబడ్డావురా, తాగిపడ్డావా, తాగినవా, ఏంది? వాడు తాగకుండా వచ్చు, కానీ వెలుగులోకి వచ్చినప్పుడు వాడికి అంటుకున్న బురద, అదేమంటారు, ఆ కలుషితము, ఆ మైల అంతా కూడా వెలుగులో కనబడుతుంది. కనబడ్డప్పుడు ఏమవుతుందంటే అందరూ వాడిని అరే ఇట్లా పడ్డాడు, ఎట్లా పడ్డాడు, తాగి పడ్డాడేమో, ఎట్లా పడ్డాడు అని రకరకాలుగా కథలు అల్లేసే ప్రమాదం ఉంది. అందుకే వెలుగునొద్దకు ఎవరు రారు అంటే తమ క్రియలలో ఎవరైతే పాపాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దోష క్రియల్లో ఉంటారో, దుష్కార్యాలు చేసేవారుగా ఉంటారో, వెలుగై ఉన్న దేవుని దగ్గరికి వాళ్ళు సరాసరి రారు. వచ్చినా ఎలా కూర్చుంటారు? యానో కూర్చుంటారు కనబడకుండా. మా కనబడకుండా కూర్చుంటే దేవుని కనబడవా? దేవుని కనబడరా? దేవుని కనబడతారు. మనుషులకు దాచవచ్చు, దేవునికి ఏం దాచగలుగుతాం? ఇక్కడ అంటున్నాడు దేవుని ప్రజల నివాసాల్లో వెలుగుంది అంటే మనము మన జీవితాల్లో వెలుగును కలిగి ఉండాలంటే వెలుగై ఉన్న దేవుని కలిగి ఉండాలి, వెలుగు ఇవ్వగలిగిన దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. వెలుగును కలిగి ఉండాలంటే పాపానికి దూరంగా కూడా బ్రతకాలి. అప్పుడే మన జీవితంలో, మన హృదయాల్లో, మన ఆత్మీయ బ్రతుకులో నిజమైన వెలుగును కలిగి ఉండగలుగుతాం. ఆ వెలుగును కలిగి మనం జీవించగలుగుతాం, ఆ వెలుగులో ఉండగలుగుతాము, ఆ వెలుగులో నడవగలుగుతాం, వెలుగును ప్రేమించగలుగుతాం, ఆ వెలుగులోనికి ఇంకా చీకటిలో ఉన్న వారిని నడిపించగలుగుతాము కూడా. అవును, వాస్తవంగా మనము మన జీవితాలు కూడా ఇప్పుడు దేవుని కృప ద్వారా వెలిగించబడ్డాం. ముందు జ్ఞాపకం చేస్తారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. వాస్తవాలు మనం వెలుగై ఉన్నామా? వెలుగా మనము కాదు, కానీ దేవుడు మన వెలుగుతో నింపాడు, తన వెలుగును దయచేశాడు. అది అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదువుతారా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు మనం ఏమై ఉన్నాము అంటే పూర్వమందు మీరు చీకటిలో ఉన్నారు అంటున్నాడా, చీకటి అయి ఉన్నారు అన్నాడా? ఏమండి పౌలు ఏమంటున్నాడు? మీరు పూర్వమందు చీకటిలో ఉన్నారు అనట్లా, అక్కడ ఏమై ఉన్నామంటే పూర్వమందు చీకటిగా ఉన్నాము, చీకటిలోనే ఉన్నాము, చీకటిగా ఉన్నాము.
కానీ దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. హల్లెలూయా. తన వెలుగుతో వెలిగించాడు. దేవుని స్తోత్రం. మనలో ఉన్న ఈ వెలుగును ఆర్పుకోవడానికి వీల్లేదు. కానీ నేను అంటున్నాను, ముందు జ్ఞాపకం చేసినట్టుగా, ఎంత కాలమైతే వెలుగు ఇవ్వగలిగిన దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటావో, వెలుగైన దేవునితో ఉంటావో, అన్ని రోజులు నీకు వెలుగే. అన్ని రోజులు వెలుగే. అన్ని రోజులు నీ వెలుగు తగ్గిపోదు. కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అవుతూ ఉంటావో, దేవుని వాక్యానికి దూరం అవుతూ ఉంటావో, పాపానికి దగ్గర అవుతూ ఉంటావో, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటావో, నీలో ఉన్న వెలుగు కాస్త ఏమవుతుంది? తగ్గిపోతా ఉంటుంది. ఆరిపోయే దీపం కూడా ఒక్కసారి ఆరిపోదు కదా, కొద్దిగా తక్కువైపోయినప్పుడు ఆరిపోదు కదా. మన జీవితాలు కూడా దేవుడున్నంత కాలం, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నంత కాలం మన జీవితాల్లో వెలుగును కలిగి ఉంటాం. ఆనాడు ఫరో రాజు తన సైన్యాధికారులు, తన రాజ్యంలో ప్రజలందరూ కూడా బహుశా ఇశ్రాయేలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వెలుగును చూసి ఎంత ఈర్షపడ్డారు. ఏంద్రా ఈ బాధ, ఇది ఎంత ఈ కష్టం ఎందుకు మనకి? వాళ్ళు వెలుగులో ఉన్నారు, మనమేమో చీకట్లో ఉన్నాం, ఎందుకు వచ్చిన ఈ పీడ అని చెప్పేసి వాళ్ళు బాధపడి ఉంటారు. కానీ కారణం ఏంటో వాళ్ళకి అర్థం కాకపోయి ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేశం అంతా చీకటి ఉంది. నేను చాలా సంవత్సరాల కింద ఒక న్యూస్ చదివాను. అమెరికా దేశంలో కూడా 2-3 రోజులు కరెంట్ పోయిందట. ఎన్ని రోజులు? ఒక్క అరగంట పోతేనే కింద మీద పడిపోతాం. టీవీలో సినిమా అయిపోతుందో, గేమ్ ఆగిపోతుందో, ఆడే గేమ్ కదా. ఎన్ని ఛార్జింగ్ ఉందో లేదో, కరెంట్ ఎప్పుడు వస్తుందో. కానీ చాలా డెవలప్డ్ కంట్రీస్ అనగా అమెరికా లాంటి దేశాల్లో 3 రోజులు కరెంట్ పోతే వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టుకొని తిరగరు జేబులలో. అన్నీ ఏటీఎం ఉంటాయి, కార్డ్స్, స్వైపింగ్ కార్డ్సే. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ. ఒకసారి డాక్టర్ స్ప్రోల్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నిఖిల్ సాయి హోటల్లో ఉన్నాడు. మేము కూడా రాత్రి అక్కడే ఉన్నాం. అమెరికన్ మా ప్రెసిడెంట్ గారు, ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఆయన పర్సులు చూస్తే $1 నోటు కూడా కనబడదు. 16 కార్డులు ఉంటాయి ఆయన దగ్గర. కార్డులే 3 రోజులు వాళ్ళు ఎట్లా భరించుంటారు? సూపర్ మార్కెట్ పోదామన్నా కార్డు పనిచేయదు, ఏటీఎంలో పోదామన్నా కార్డు పనిచేయదు, కొనుక్కొద్దామన్నా డబ్బులు లేదు, తిందామంటే ఏమి లేదు, పడుకుందామంటే కరెంట్ లేదు. గోస. ఏ గోస? అరిగోస అంటారు చూడు, అరిగోస. నేను కూడా అంటున్నాను, ఒక 3 రోజులు కరెంట్ పోతే మనకు తెలుస్తుంది వెలుగు విలువ ఏంటో. వెలుగు విలువ ఏంటో మనకు తెలిసి వస్తుంది. చాలాసార్లు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన నీళ్ళు వృధా చేసేస్తాం. ఎండాకాలం లబోదిబం మొత్తుకుంటాం నీళ్లు లేవని. కరెంట్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు, సోలార్ కరెంట్ పెట్టుకోమంటున్నారు కదా. సోలార్ ఆంధ్రాలో అనుకుంటా ఎక్కడో ఒక ఆయన హోటలే కట్టాడట. ఆ హోటల్ గోడలు లేవట. ఏమున్నాయంట? అన్ని సోలార్ ప్యానెల్సే. ఫస్ట్ ఫ్లోర్ చుట్టూ గోడలన్నీ సోలార్ ప్యానెల్సే. ఫస్ట్ ఫ్లోర్ లో అంతా చుట్టూ సోలార్ ప్యానెల్సే. లోపల మాత్రమే పార్టీషన్స్. ఆ కరెంటు ఆ హోటల్కు సరిపడి పోగా సగం కరెంటు గవర్నమెంట్కి అమ్ముతాడు ఆయన. ఏం ఐడియా? నేను ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యం వెలుగిచ్చేదిగా ఉంది. ఈ రోజున నీ జీవితం అంధకారముగా మారకుండా ఉండాలి అంటే, నీ జీవితంలో పాపములో జీవించకుండా నువ్వు వెలుగులో జీవించాలి అంటే, వెలుగై ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వెలుగిచ్చే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానం చేస్తూ దాన్ని భద్రం చేసుకోవాలి. అప్పుడే నువ్వు వెలుగుతో ఉండగలుగుతావు, వెలుగును కలిగి ఉండగలుగుతావు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆనాడు ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఆ చిమ్మ చీకటిని పంపించాడు. ఇప్పుడు ఇంకొక చీకటి రాబోతూ ఉంది. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో అదెంతో నకరము కమ్ముకుంటూ వస్తుంది. అది భయంకరమైన చీకటి రోజు రాబోతుంది. ఆ రోజు ఏ రోజు తెలుసా? మన ప్రభువు మన కోసం రాబోతున్న రోజు. దేవుని దినము రాబోతుంది.
అది భయంకరమైన కారు చీకటితో ఉండ దినం అది. ఆమోసు ప్రవక్త రాస్తాడు ఆ మాట. చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు రెండవ రాకడ యందు ఏం జరుగుతుందో చూద్దాం. భయంకరమైన చీకటి కమ్ముకుంటుందట. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఆమోసు యెహోవా దినము. ఆమోసు 5:20. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా. ఇప్పుడు బాగుంది, పర్వాలేదు, ఏం డోకా లేదు. కేసీఆర్ బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు, కేసీఆర్ వచ్చిన కరెంటే పోతలేదు. మన నాయకులు చెప్తున్నారు కదా, కన్ను మూసేంత కూడా కరెంట్ పోతలేదట. ఆ లైన్లో కానీ జనరేటర్, పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి కానీ వాళ్ళకు పోదు, మనకు పోతుంది కదా, మనకు పోతా ఉంటుంది. ఎందుకు పోయిందా ఫోన్ చేస్తే పైనుంచి పోయింది సార్ అంటారు. ఏమైంది కూడా చెప్పరు. పైనుంచి పోయిందంటే కథం అన్ని మూసుకొని కూర్చోవాలి. చాలా సార్లు ఆ యొక్క కారు చీకటిగా ఉన్నటువంటి దేవుని దినము రాబోతూ ఉంది. అది వెలుగై ఉండదు, వెలుగుగా ఉండదు, అది కారు చీకటిగా ఉంటుంది. కమ్ముకొని వస్తుంది అది. ఆ దినము కమ్ముకొని వస్తుంది. ఇప్పుడు అలాంటి మేఘాలు వస్తలేవు, కానీ కొన్ని సంవత్సరాల కింద చూసిన వాళ్ళు తెలుసు. ఇక్కడ పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు. వర్షాకాలంలో మబ్బు వస్తుందని నల్లగా మబ్బు వచ్చేది. ఇంకా మబ్బు చూసారే వస్తుంది అని కుంచెలు గించెలని సంకలు పెట్టుకొని మిగిలింది ఉంటే రేపేసుకుందామని చెప్పేసి చక్కగా ఊరుదారి పట్టేవాళ్ళు. దేవుని దినము వెలుగుగా ఉండని, వెలుగుండని దినం, కారు చీకటిగా ఉండే దినం, కూర్చున్న చోట నుండి ఎవడు లేవలేని దినం, ఒకని ఎవడు కూడా కనుక్కోలేనటువంటి దినం రాబోతూ ఉంది. పాడతాం. అది ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు, గుట్టకొకరు గుట్టకొకరై విలపించే రోజుగా ఉంటుంది ఆ రోజు. ఒకవేళ దేవుని రాకడి దినం భయంకరమైన చీకటి చేత ఈ ప్రపంచాన్నే ఒకవేళ కమ్మివేస్తే మనం మన జీవితాల్లో వెలుగును కలిగి ఉండగలమా? ఆ రోజుల్లాగా, ఆనాటి ప్రజల్లాగా ఆలోచన చేయాలి మనం. ఈ వెలుగు కరెంటుతో వచ్చే వెలుగు కాదు సుమా, ఛార్జింగ్ బల్బ్స్తో వచ్చే వెలుగు కాదు సుమా. వెలుగై ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనక ఈ వెలుగును మనం కలిగి ఉన్నాం. దేవుడే లేకపోతే ఈ వెలుగు లేదు, దేవుని వాక్యమే లేకపోతే ఈ వెలుగు లేదు. ఆ సత్యాన్ని మీరు ఎంత గ్రహిస్తారో మీ ఆత్మ జీవితాలు అంత జాగ్రత్తగా బ్రతకగలుగుతారు. కానీ ఒకవేళ నిర్లక్ష్యం చేసి, పట్టింపు లేకుండా అలక్ష్యం చేసి జీవిస్తే మీలో ఉన్న వెలుగు, అందుకే యేసయ్య అంటాడు, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూచుకొనుడి అంటాడు కదా సువార్తలో. నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది, నీ జీవితం అంతా. కానీ నీ కన్నే చెడిపోతే మన జీవితం కూడా చీకటి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చీకటితో ఉంటే ఎలా ఉంటుందో, వెలుగు లేకపోతే ఎంత కష్టం అవుతుందో. మన దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, తిమోతి కదా సహోదరుడు. ఆయన కూడా ఒక కన్ను లేదు, చూపు లేదు, ఒక కన్నుకు తక్కువగా చూపు ఉంటుంది. ఆయన కన్ను లేని వాళ్ళని అడగండి, వెలుగు లేకపోతే ఎంత కష్టం ఉంటుంది, చూపు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి అడిగి చూడండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వెలుగై ఉన్న దేవుడు ఎవరు కలిగి ఉంటారో ఆ దేవుణ్ణి, వెలిగించే వాక్యాన్ని ఎవరైతే తమ హృదయాలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే వారి నివాసాల్లో వెలుగు కలిగి ఉండగలుగుతారు. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 24:29 చదువుతున్నాడు. మత్తయి సువార్త 24:29. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముకుంటుంది, చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. సూర్యుడు రాడు, చంద్రుడు రాడు కదా. సూర్యుడు కూడా ప్రకాశించలేడు, చంద్రుడు తన కాంతిని ఇవ్వలేడు. ఎందుకు అంటే చీకటి సూర్యుడిని కమ్ముకుంటుంది. సూర్యుడు చాలా వెలుగు, చాలా తీక్షణమైన వెలుగు కలిగి ఉంటాడు. సూర్యుడిలో ఉంటుంది.
అంతటి వెలుగిచ్చే సూర్యుని కూడా ఏం కమ్ముకుంటుందట? చీకటి కమ్మేస్తుంది. దేవుని ద్వారా కాని పని ఏంటండి? నువ్వు అనుకోవచ్చు, నాకు జ్ఞానం అనే దీపం ఉంది, వెలుగు ఉంది, నా శక్తి అనే దీపం ఉంది, సంపద అనే వెలుగును కలిగి ఉన్నాను, ఇంకా రకరకాల వెలుగులు మాకు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మాకు ఇంట్లో 4-5 ఛార్జింగ్ బల్బులు ఉన్నాయి, మాకు కరెంట్ రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మాకు కూడా చాలా వెలుగులు ఉన్నాయి సార్. వెలుగున దేవుడు లేకపోతే ఏంటి అని? ఎంతకాలం ఉంటుంది ఆ వెలుగు? ఎన్ని రోజులు ఉంటుంది ఆ వెలుగు? ఎన్ని రోజులు ఉంటుంది? 5 బల్బు ఛార్జ్ కూడా అయిపోతే మళ్ళీ చీకటే, మళ్ళా చీకటే. నీ జీవితంలో, నీ బ్రతుకులో వెలుగై ఉన్న దేవుణ్ణి కలిగి ఉందాం. వెలుగిచ్చే వాక్యాన్ని మన హృదయాల్లో కలిగి ఉంటూ ఆ వాక్యము యందు మనం లక్ష్యము కలిగి ఉందాం. మన జీవిత కాలం అంతా కూడా ఆ వెలుగును మనం కలిగి ఉండగలుగుతాం. ఎన్ని తెగులైనా రాని, ఎన్ని చీకట్లైనా కమ్ముకొని మనం మాత్రం సేఫ్ కదా. మనం హ్యాపీగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, వెలుగులో ఉంటాం, పనులు చేసుకుంటాం, పడుకుంటాం. యథావిధిగా మన యొక్క జీవిత విధానం కొనసాగుతూ ఉంటుంది. దానికి దేమాత్రం డోకాలేదు. కానీ వెలుగై ఉన్న దేవుణ్ణి కలిగి ఉండకుండా, వెలుగిచ్చే వాక్యాన్ని నువ్వు లోబడకుండా ఉంటే నీ జీవితం చీకటి పాలవుతుంది, చీకటిలోకి నెట్టివేయబడతావు. అందుకే పెళ్లి వస్త్రం లేని వాడు ఏం ఇక్కడ పడేయమన్నాడు? చీకటి గల కొట్టులో పడేసేయండి వాడిని అన్నాడు. అంటే వెలుగున్న దగ్గర కాదు, చీకటి ఉన్న దగ్గర. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో దేవుని కలిగి ఉండడం నేర్చుకుందాం, దేవునితో ఉండడం నేర్చుకుందాం. వెలుగై ఉన్నటువంటి, వెలుగు ఇవ్వగలిగిన దేవుని వాక్యాన్ని మన లక్ష్యం ఉంచి దాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. చివరిగా 2 మాటలు చదువు ముగిస్తాను. యోహాను సువార్త 12:35 చదవండి. అందుకేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది, చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండానట్లు మీకు వెలుగుండగానే వెలుగులో నడవండి. ఏమంటున్నాడు? ఇంకా కొంతకాలమే వెలుగు ఈ లోకంలో ఉంటుంది, తర్వాత ఈ లోకంలో వెలుగు ఉండదు. దేవుడు రాలించుకుంటాడు. ఇంకా కృపకాలం ముగిసిపోతుంది. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండానట్లు, చీకటిలో మీరు ఉండకుండానట్లు, చీకటిలో మీరు బాధపడకుండానట్లు వెలుగుండగానే వెలుగులో నడవండి. చీకటిలో పోతున్నారు 3-4, ఒక్కరి దగ్గర నేను రాసినట్టు ఉందనుకోండి, ఏం చేస్తారు? ముందున్నోడు రాసినట్టు పట్టుకుంటాడు, వాడు మాత్రం చక్కగా పోతాడు. ఎనుకున్నాను ఆ వెలుగును చూసుకుంటూ పోవాలి. కాలి ఆడబడుతుందో చూడరు వాళ్ళు. దేని చూడాలా? ముందున్న వెలుగును చూస్తూ పోతారు. కానీ కొంతమంది ముందున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ దాకపోయి మళ్ళీ వెలుగును ఇటు నడిచే వాళ్ళు కూడా పెడతారు. ప్రభువు మన జీవితాల్లో కూడా ఆ పనే చేస్తా ఉన్నాడు. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతకాలం నేను ఆగుతాను, ఇంకా కొంతకాలం మీకు వెలుగు చూపించాలనుకుంటున్నాను, వెలుగునివ్వాలనుకుంటున్నాను. వెలుగుండగానే వెలుగులోకి రండి, వెలుగుండగానే వెలుగులో నడవండి, వెలుగుండగానే వెలుగును కలిగి ఉండండి అని దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 5 minutes. వెలుగుండగానే వెలుగైన దేవుణ్ణి నమ్ముకుందాం, వెలుగుచే దేవుని వాక్యంలో లక్ష్యం ఉంచుదాం, ఆ వెలుగులో నడుద్దాం, వెలుగును కలిగి ఉందాం. ఆ వెలుగు పోయిన తర్వాత వెలుగు కోసం నువ్వెంత ప్రాపులాడినా, ఆ వెలుగు కోసం ఎంత నువ్వు ప్రయాసపడినా, వెలుగు నాకు కావాలమో, నేను చీకట్లో ఉన్నానని రొమ్ము గుద్దుకున్నా నీకు వెలుగు దొరకదు. వెలుగులోకి రాలేవు, వెలుగులో ఉండలేవు, వెలుగును కలిగి ఉండలేవు. నీ జీవితం అలా ఉండిపోతుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 36 చదవమ్మ, ముగిస్తాను. 36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. వెలుగునందు విశ్వాసం ఉంచండి అంటే వెలుగై ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని వాక్యం ఇచ్చే వెలుగులో నడవండి అనేటువంటి మాటలు అక్కడ 35, 36లో వ్రాయబడి ఉంటున్నాయి. ఈ రోజున ప్రియ క్రైస్తవ సహోదరుడా,
దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని, మరొకసారి ధ్యానం చేస్తూ, మరొకసారి నీ జీవితంలో వాటిని తలంచుకుంటూ, నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా, చీకటిని కలిగి ఉన్నావా, వెలుగును కలిగి ఉన్నావా అన్న విషయంలో పరీక్ష చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకుందాం. వెలుగులో విశ్వాసం ఉంచుదాం, వెలుగులో నడుద్దాం, వెలుగు సంబంధులుగా మనం జీవిద్దాం. అటువంటి కృప, అటువంటి వెలుగును కలిగి ఉండే జీవితాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ, ముఖ్యంగా ఈ ప్రభు రాకడ వరకు వెలుగును కలిగి ఉండే జీవితం, వెలుగులో ఉండే జీవితం, వెలుగులో నడిచే జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.